హలో వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మేము పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి ఏవైతే మిషన్స్ ఉంటాయో మిషన్స్ సెల్ చేస్తుంటాము. మిషన్స్ కూడా మేమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. అయితే ఇప్పుడు మనం ఉన్న యూనిట్లో ఏంటంటే ఈ సార్ యాక్చువల్లీ మన దగ్గర టోటల్ 6 మిషన్స్ తీసుకున్నాడు. ఫస్ట్ 2 మిషన్స్ తీసుకున్నాడు, అది వేరే షెడ్లో ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ 2 తీసుకొని మళ్ళీ ఒక 2 మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో 2 మిషన్స్ తీసుకున్నారు. అయితే జనరల్గా ఈ పేపర్ ప్లేట్స్ బిజినెస్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ మిషన్స్ గురించి కూడా చెప్తాను. యాక్చువల్లీ ప్లేట్స్లో ఏంటంటే 3 టైప్స్ అండి. నార్మల్గా ఏదైతే పేపర్ ప్లేట్ తయారవుతుందో ప్లేట్ మీద ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. దాని తర్వాత ఇట్లా స్క్రాప్ ఉంది కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ మొత్తం స్క్రాప్ అంతా కలెక్ట్ చేసి ఒకేసారి స్క్రాప్ ని సెల్ చేస్తారు. స్క్రాప్ మీద కూడా బెనిఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే కవర్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లా మనము ఈ బండల్లో ఏవైతే ఈ ప్యాకెట్స్ ఉన్నాయో అట్లా కవర్ యూజ్ చేయడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. ఒక ప్లేట్ తక్కువ పెట్టి కవర్ అనేది పెడతారు, అది కూడా బెనిఫిట్ ఉంటుంది. డీటెయిల్స్ అన్ని మీరు మా ఆఫీస్కి వచ్చినప్పుడు క్లియర్ గా డీటెయిల్స్ అన్ని చెప్తారు. ఎందుకంటే 1.5 hours టైం పడుతుంది కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసము. అయితే ఇక్కడ మీరు చూస్తున్న మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్ వచ్చేసి బేరింగ్ డే మిషన్ అన్నట్టు. బేరింగ్ డే మిషన్ ఏంటంటే మిషన్ స్పెషాలిటీ ఈ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అంటే ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో చాలా నీట్గా ఉంటాయి. అంటే హై క్వాలిటీ ప్లేట్స్ చేయడానికి కానీ లేదంటే నార్మల్ రెగ్యులర్ గ్రీన్ ప్లేట్స్ చేయడానికి కానీ ఫినిషింగ్ ఏదైనా చాలా నీట్గా ఉంటుంది. లైక్ 4 రూపీస్, 5 రూపీస్, 6 రూపీస్ అలా కాస్ట్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా చేయడానికి ఈ మిషన్స్ అనేవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే ఇందులో ఏంటంటే నార్మల్గా ఇది బటన్ మోడల్ మిషన్. అంటే జనరల్గా మనకి సెమీ ఆటోమేటిక్ మిషన్, కాకపోతే వర్క్ సింపుల్గా ఉండాలని ఏంటంటే బటన్ మోడల్. జనరల్ షీట్ పెడతారు, షీట్ పెట్టి మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ప్లేట్ అనేది బయటకు వస్తుంది. 1 मिनट ప్లేట్ మే లేతా రుకో ప్లేట్ అనేది ఇలా వస్తుంది అన్నట్టు. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇదేంటంటే పర్ హార్ మనకి 650 to 700 ప్లేట్స్ వరకు చేయొచ్చు. దీంట్లో గ్రీన్ ప్లేట్ మనం డబల్ చేసుకోవచ్చు. అది 1200 to 1400 ప్లేట్స్ కూడా ఇందులో చేసుకోవచ్చు. ఈ ప్లేట్స్ అనేవి మనకు మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత నార్మల్ ప్యాకింగ్ అనేది ఇలా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇది ప్యాకింగ్ మిషన్తో నీట్గా చేస్తున్నారు. అంటే నార్మల్గా హ్యాండ్ ప్యాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం హై క్వాలిటీ ప్లేట్స్ కాబట్టి వీళ్ళు ప్యాకింగ్ మిషన్ ప్రిఫర్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్యాకింగ్ మిషన్ వాడడంలో కూడా టెక్నిక్ ఉంటుంది. యాక్చువల్లీ అందరూ ఏం చేస్తారంటే స్ట్రింగ్ టనల్ అంటారు. అంటే స్ట్రింగ్ టనల్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఎల్సీల్ చేస్తారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎల్సీల్ చేస్తున్నారు. ఈ ఎల్సీల్ చేసిన తర్వాత ఈ ప్యాకెట్స్ అన్ని వీళ్ళు పక్కకు పెట్టేసుకుంటున్నారు. తర్వాత ఒకేసారి స్ట్రింగ్ టనల్ ఆన్ చేసి ఒక్కొక్క ప్యాకెట్ అందులో వదిలేస్తే మొత్తం స్ట్రింక్ అయిపోయి ప్యాకింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ ఏదైతే మీరు బండల్స్ చూస్తారు కదా, ఈ బండల్స్లో చాలా నీట్గా స్ట్రింక్ అయిపోతుంది. సో అలా మీరు నాకు కావాలంటే హ్యాండ్ ప్యాకింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇట్లా స్ట్రింగ్ ప్యాకింగ్ అయినా చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అన్నట్టు. ఆపే అయితే ఇక్కడ ఈ మిషన్ ఏంటంటే ఇది బేరింగ్ డై మిషన్ అన్నట్టు. అంటే ఏదైతే ఫినిషింగ్ నీట్గా వస్తుందని చెప్పాను కదా, దానికి బేరింగ్ డైస్ అనేది యూజ్ చేస్తాము. ఇవేంటంటే బటన్ మోడల్ మిషన్స్. అంటే వర్క్ అనేది సింపుల్గా ఉండడానికి మనం ఏం చేస్తామంటే దీన్ని ప్యానల్ బోర్డ్ ఇచ్చి బటన్ మోడల్ చేస్తాం అన్నట్టు. అంటే ఏంటి, వీళ్ళు జనరల్గా షీట్ పెట్టి ఒకసారి బటన్ ప్రెస్ చేసి వదిలేస్తే చాలు, ఆటోమేటిక్గా అదే కిందికి వచ్చి ప్రెస్ అయిపోయి పైకి వెళ్తుంది. అంటే ఒకవేళ మన ఇంట్లో వాళ్ళు చేసుకోవాలనుకున్నా కానీ కొంచెం సింపుల్గా ఉండడానికి ఈ మోడల్ అనేది చూస్ చేస్తుంటారు. ఇందులో ఏంటంటే మనకి పర్ హార్ 650 to 700 ప్లేట్స్ వరకు చేసుకోవచ్చు. ఇవి హై క్వాలిటీ అయితే. లేదు నార్మల్ క్వాలిటీ గ్రీన్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి 2 పెడితే 4 వస్తాయి అట్ ఏ టైమ్. అవి అయితే మనకు 1000 to 1200 వరకు కూడా. అయితే జనరల్గా ఈ సర్వ్ వాళ్ళు ఏంటంటే ఇవి చేసే హై క్వాలిటీ ప్లేట్స్ కాబట్టి వీళ్ళు ఫినిషింగ్ కూడా ఇట్లా నీట్ ఫినిషింగ్ ప్రిఫర్ చేస్తున్నారు అన్నట్టు. అంటే ప్యాకింగ్ మిషన్ తో ప్యాక్ చేసుకుంటున్నారు. జనరల్గా ప్యాకింగ్ అనేది ప్యాకింగ్ మిషన్ లేకుండా హ్యాండ్ తో కూడా ప్యాక్ చేసుకోవచ్చు. కాకపోతే హై క్వాలిటీ ప్లేట్స్ కాబట్టి వీటికి కొంచెం ప్యాకింగ్ కూడా నీట్ గా ఉండాలని చెప్పి వీళ్ళు ప్యాకింగ్ మిషన్ చూస్ చేస్తున్నారు. ప్యాకింగ్ మిషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే జనరల్ గా మనకి ముందు ఇట్లా ఎల్సీల్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఎల్సీల్ అంటే ఇప్పుడు ఈ మిషన్ ఉంది కదా, మిషన్ లో ఏం చేస్తున్నారంటే జస్ట్ ఎల్సీల్ చేస్తున్నారు. అంటే ఏవైతే ప్లేట్స్ ఉన్నాయో మీరు చూస్తున్నట్టయితే ఆ ప్లేట్స్ తీసుకొని జస్ట్ ఫస్ట్ సీల్ చేసేసి ఇవన్నీ పక్కకి వేసేసుకుంటున్నారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ గా ఈ స్ట్రింక్ మిషన్ ఏదైతే ఉందో ఈ స్ట్రింక్ మిషన్ లో ఈ ప్యాకెట్స్ ఏవైతే అంటే ఇందులో నార్మల్ స్టిఫ్ గా లేదు, చూసారంటే నార్మల్ ఎల్సీల్ అయ్యి ఉంది అంతే, స్టిఫ్ గా లేదు. ఈ ప్యాకెట్స్ అన్ని ఏం చేస్తారంటే లాస్ట్ లో ఒక లైక్ షిఫ్ట్ క్లోజ్ చేసే ఒక 1 hour ముందు ఒకేసారి స్ట్రింగ్ టనల్ యూజ్ చేసి అన్ని ప్యాకెట్స్ అనేది ఇందులో ఇలా వదిలేస్తారు. ఆటోమేటిక్ గా వెళ్ళిపోయి స్ట్రింక్ అనేది అవుతుంది. ఫినిషింగ్ అనేది ఇంత నీట్ గా వస్తుంది అన్నట్టు. ఓకే, అంటే వీళ్ళు మాత్రం ఇట్లా స్ట్రింక్ ప్యాకింగ్ మెథడ్ అనేది చూస్ చేస్తున్నారు. జనరల్ గా గ్రీన్ ప్లేట్స్కి అయితే అంత అవసరం ఉండదు. మీరు అంటే ఈ ప్యాకింగ్ మిషన్స్ మీకు కావాలన్నా ఈ ప్యాకింగ్ మిషన్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి. ప్యాకింగ్ మిషన్స్ కూడా మేమే సప్లై చేస్తాం. సో మీకు ఇంకా మిగతా డీటెయిల్స్ ఏవైనా అంటే కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తెలుసుకోవడానికి కానీ అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి మా దగ్గర, లైక్ 12 to 15 టైప్స్ ఆఫ్ మిషన్స్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా హై స్కేల్ ఫుల్లీ ఆటోమేటిక్ మోడల్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. సో అలాంటి డిఫరెంట్ మోడల్స్ గురించి తెలుసుకోవాలన్నా కానీ ఈ బిజినెస్ గురించి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తెలుసుకోవాలన్నా కానీ మీరు మా ఆఫీస్కి విజిట్ చేయొచ్చు. మాకు బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అనకాపల్లి, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, కర్ణాటకలోని బీజాపూర్లో కూడా మాకు బ్రాంచెస్ ఉన్నాయి. అంటే మీరు ఇన్ కేస్ అక్కడ మీకు దగ్గర అనుకుంటే మీరు కింద కనపడే నెంబర్స్కి కాల్ చేయండి. మీకు మీ దగ్గర ఉన్న బ్రాంచ్ ఆఫీస్ నెంబర్ అనేది ఇస్తారు. లేదా మీరు హైదరాబాద్ మెయిన్ ఆఫీస్కి వచ్చినా మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తారన్నట్టు.